ఏముండవు పాపా. ఏమిరా ఇవి? ఓ పాపా నీ మంత్రసారి మీద గుండు పన్నాని మరి నిన్ను చూసా ఉంటే చూస్తుంటే సుకల సుకల సీర గట్టి అడిగిపోతుంది. రిమోట్ కనెక్షన్ బాగున్నట్టుంది మీకే. సూపర్ తో గుచ్చి గుచ్చి అబ్బాయి ఎక్కడెక్కడ పోతున్నావు? కూర్చోపోని మళ్ళా వచ్చావే. ఈసారి తీసుకుని అబ్బాయి నిన్ను చూసా ఉంటే నడిచిస్తే ఏమైంది? ఎర్ర ఎర్రని ఎదురుగా వచ్చి యాల నమ్మి మాటలాడావే. ఎదురుగా వచ్చి నాతో మాటలాడావే. కాదురా, ఎందుకు మిది మీదకి వచ్చినావు నా బట్ట? నువ్వు ఏం భయమ్మ ఇది సరిపోతుందా మీకు? మగపిల్లో నువ్వు ఆడదానివే గాడిద. ఏమి ఎందుకంటే కుళాయి విరిపోయి నువ్వు నీళ్ళు ఎక్కడ తాగుతావు? అంటే కుళాయి అంటే ఎక్కడన్నా ఇంటి దగ్గరకు బిగించుకుంటారు, కానీ అంటే నీ దగ్గర ఎలా ఉంది? గవర్నమెంట్ కుళాయి పాప. అస్మికులో దూకేమంటే దూకేస్తాను, ఎవరితో ఇంకెత్తైనా అటువంటి తెలుసా? కడుపు ఏం తింటాడా నేను పగుడు. ఓ పాపా అబ్బాయి నీకు పెళ్ళి అయింది అమ్మాయి? మరి నాకు కాలేదు. నాకు కలాలే. నీకు కలా కదా, నాకు కలాదులే. ఏమి పెళ్లి కాలేదు కదా అని. కాలేదు నాకు అని తెలిసే ఉంటే. మరి నేనేంటో తెలుసా? నీకు కాక నాకేం అంటే మరి నువ్వు రెయ్యి ఆడుంటావు. మా ఇంట్లో అనుకుంటా. ఒకదానివైనా ఓరని ఉంటారా? మా అమ్మ మా నాయన దగ్గర ఉంటా నేను. ఓహో, పద్ధతి అయిన అమ్మా నాయన దగ్గర ఉంటావా? అవునండి. రేపు నేను మీ ఇంటికి వచ్చాలి. మా ఇంటికి వస్తావా? వస్తా వస్తా, రేపు వస్తా. అంటే ఎన్ని గంటలకు వస్తావు? ఎన్నేట్ల కంటే అడుగు వచ్చిందాక చెప్తా. నువ్వు చెప్తాయా? ఎన్ని గంటలకు వస్తావు అన్నాను. రంగిరావే బంగారు బొమ్మరావే, నడకలో నా ఉంది మహిమ, నాతో నా కలపి
రంగిరావే బంగారు బొమ్మరావే రంగిరావే బంగారు బొమ్మరావే నడకలోన ఉంది మహిమ నాతో మాట్లాడవమ్మి రంగిరావే బంగారు బొమ్మరావే బాబా అబ్బాయి ఇదే ఊరు, నువ్వేం పని చేస్తావు, ఎక్కడి నుంచి వచ్చినావు? అంటే నా ఊరు నా పేరు చెప్పాలా? అవు ఇప్పుడే ఏం పని చేస్తావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అడ్రస్ మొత్తం చెప్పాలను. అబ్బాయి అది కూడా నా ఊరు చెప్పాలి. అప్పుడే ఇప్పుడే అంటే చూడుగా ఏంది ఏంది నా భాష నాదిలే. అబ్బాయి అంటే ఇక్కడ వచ్చాను కాబట్టి అంటే నా ఊరు నా పేరు చెప్పాలా? చెప్పాలా. నా ఊరు వచ్చేసి అనంతపురం జిల్లా. చాలా దగ్గరలోనే ఉండవు కదా. ఓహో, మీది అనంతపురం జిల్లానా? అవునండి. ఎక్కడండి? దాని పక్కన గుంతకల్లండి. ఓహో, మీది గుంతకల్లా. మాది దాని పక్కనే, అదే మండలం పక్కనే, మా ఊరు పక్కనే. అంటే ఎక్కడ? గుత్తికి. మీది గుత్తా? నేను ఎప్పుడు గుత్తి చూడలేదే. నువ్వు గుత్తి చూడలేదా? ఏ బాబా చూడు, చూస్తా ఇక్కడ రా, దగ్గరికి రా. ఏమన్నా గుంతకాడ కూర్చొని ఉన్నాడు చూడు, ఆయనది గుత్తే. ఆయన కూడా గుత్తేనా? మా మామది గుత్తే, బురకాయల కోట మామ. మా మామ గుత్తి. ఆయన కూడా గుత్తేనా? మా మామ గుత్తి, మా ఊరే. ఆయన కూడా ఆయన కూడా గుత్తేనా? నీకు పిల్లల మీద పడిందా కన్ను? ఈ సంగతి నాకు తెలియదులే. వరే 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 అబ్బాయి వచ్చిన వాళ్ళని చూస్తూనే ఉన్నా, నా బట్ట కన్ను కొడుతూనే ఉన్నారు. వాడా అవును, అవన్నీ చేస్తామంటారు నువ్వు చిన్నవాడారి. అయినా వాడు పసిబిడ్డ కదమ్మే, వాడు ఏం చేస్తాడు మరి? ఇంటికాడ వాళ్ళ నాయన పిలుచుకొని వస్తా. ఏం చేస్తాడు? అప్పుడు తెలుస్తుంది నీకు కన్ను కొట్టాడో ఏమైంది. అబ్బాయి పిల్లల మీద చెప్తావా? సరే అబ్బాయి, నా ఊరు చెప్పాను కదా. అవులే. అంటే మరి నా పేరు చెప్పాలా? అవు. నా పేరు చెప్పాలంటే నాకు చాలా చిక్కు బాబు. పేరు చెప్పేదానికి సిగ్గెందుకు పాప? నేను బట్టలు ఇప్పేస్తాను కానీ నా పేరు మాత్రం చెప్పండి రా. అంటే బట్టలు ఇప్పేసే సిగ్గు లేదు కానీ పేరు మాత్రం చెప్తే సిగ్గు. అలాంటి పేరు అన్నమాట. నువ్వు మెసలైన పతివర్తవా? బట్టలు ఇప్పేస్తావా? అవును. సిగ్గు లేదానికి. పేరు చెప్పనైతే చాలా చిగ్గు. సరిపోతుంది ఇంకో. సరే, నువ్వు బట్టలు ఇప్పద్దు, నీకు దండం పెడతాను. మరి అంటే పేరు చెప్పాలి కదా. మరి పేరు చెప్పాలి. అబ్బాయి నా పేరు వచ్చేసి మరి చిన్నగా, చిన్నగా, మరి ముద్దుగా, ముద్దుగా, మరి నైస్గా. నువ్వు ఇట్లా కులుకుతావని నేను అప్పుడే చెప్పిన. సంతకాన్ని ఇటు చేస్తావు, ఈ పనులు చేస్తావు, కులకద్దు. మరి పేరు చెప్పాలి కదా. కులకన్నా మటసంగా చెప్పు, నీ ఎక్కడ లేకుండా ఎత్తుకొని ఇట్టే పోతా. నన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు? నన్నంటే రెస్పెక్ట్ లేక కదా.